హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, ఫీవర్ ఉంది. ఇప్పుడు రాగి సంకటి కోసం మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ కప్తో 3 గ్లాస్ వాటర్ తీసుకోండి. 1 కప్కి 3 గ్లాస్ పడుతుందండి, అందుకు 2 గ్లాస్ అంటారు, కానీ 3 గ్లాస్ వాటర్ పోసుకుంటేనే సెట్ అవుతుంది. ఈ వాటర్ హీట్ అయ్యాక ఇందులో రైస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోండి. అన్నం బాగా మెత్తగా ఉడికాక కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్లోనే మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో సగం కప్పు రాగి పిండి వేసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసుకొని సైడ్కి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ చల్లుకొని ఇందులో గంటెతోని మనం చేసుకున్న రైస్ ఉంది కదా, రాగి రైస్ ఇందులో వేసుకొని ఇలా సైడ్కి ఇలా అంటూ ఉంటే అది ఒక ముద్దలాగా గడుతుందండి. ఇంకొక టిప్ ఏంటంటే, మీకు రేషన్ బియ్యం ఉంటాయి కదా, దొడ్డు బియ్యము, ఇడ్లీ బియ్యం అంటారు, ఇవి వాడితేనే ఇట్లా రాగి ముద్ద అనేది, సంగటి అనేది చాలా బాగా వస్తుంది. ఇది వెజ్లో కంటే నాన్ వెజ్లోనే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.